హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. సో మిస్లేనియస్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఈరోజు 13th అండ్ 14th ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమిచ్చారు? ఏ ఫార్మర్ బైస్ ఏ యూజ్డ్ ట్రాక్టర్ ఫర్ 12,000 rupees. He pays 6,000 rupees cash and agrees to pay the balance in annual installments of 500 rupees plus 12% interest on the unpaid amount. How much will the tractor cost him? ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకుంటామా, అప్పుడు సొల్యూషన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఫార్మర్ ఒక ట్రాక్టర్ కొన్నారు. ఈ ట్రాక్టర్ కాస్ట్ ఎంత అంటే 12,000 rupees. ఓకే, ఈ ట్రాక్టర్ కాస్ట్ ఎంత? 12,000 rupees. అయితే ఇందులో 6,000 rupeesని క్యాష్గా పే చేసేసారు. 6,000 rupees క్యాష్ పే చేసేసారు. ఇంకెంత ఉంది అమౌంటు? అన్పెయిడ్ అమౌంటు 6,000 rupees పే చేయాలి. అయితే తర్వాత ఏమనుకున్నారు, ఎవ్రీ ఇయర్ 500 ఇన్స్టాల్మెంట్ చొప్పున పే చేస్తాను, ప్లస్ ఏదైతే అన్పెయిడ్ అమౌంట్ ఉంటుందో ఆ అన్పెయిడ్ అమౌంట్ మీద 12% ఇంట్రెస్ట్ పే చేస్తాను అన్నారు. సో ఆ విధంగా చూస్తే ఫస్ట్ 500 పే చేసినప్పుడు ఇక్కడ 12% ఇంట్రెస్ట్ అనేది అన్పెయిడ్ అమౌంట్ మీద కదా. ఇక్కడ అన్పెయిడ్ అమౌంట్ ఎంత? ఇక్కడ 6,000. సో 6,000 పైన 12% ఇంట్రెస్ట్ పే చేయాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 500 ప్లస్ 12% ఇంట్రెస్ట్ ఆన్ అన్పెయిడ్ అమౌంట్. ఇప్పుడు అన్పెయిడ్ అమౌంట్ ఎంత అవుతుంది? 6,000 అవుతుందా? లేదు, ఎందుకంటే ఆల్రెడీ 500 పే చేసేసారు ఆ 6,000లో. అంటే ఇంకెంత ఉంటుంది? 5,500 ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 500 ప్లస్ 12% ఇంట్రెస్ట్ ఆన్ అన్పెయిడ్ అమౌంట్. ఇప్పుడు అన్పెయిడ్ అమౌంట్ ఎంత ఉంటుంది? ఈ 5,500లో 500 పే చేసేసారు కదా, అంటే ఇంకెంత ఉంటుంది? 5,000 ఉంటుంది. అర్థమవుతుందా? ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటి? 500 ప్లస్ 12% ఇంట్రెస్ట్ ఆన్ అన్పెయిడ్ అమౌంట్. ఇప్పుడు అన్పెయిడ్ అమౌంట్ ఎంత ఉంటుందో చూడండి. ఇప్పుడు అన్పెయిడ్ అమౌంట్ ఎంత ఉంటుందో చూడండి. 500 పే చేసేసారు, అంటే 5,000లో 500 తీసేస్తే 4,500. సో ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా మొత్తం ఎంత ఇతను అంటే టోటల్ కాస్ట్ 12,000 ప్లస్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ వస్తున్నారు కదా. సో ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే సో ట్రాక్టర్ కాస్ట్ ఎంత పడింది అనేది తెలుస్తుంది కదా. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ చూడండి, ఏమిచ్చారు? గివెన్ దట్ farmer pays 6,000 rupees in cash. 6,000 rupees క్యాష్ పే చేశారు కదా. ఇంకా అన్పెయిడ్ అమౌంట్ ఎంత ఉంటుంది? అన్పెయిడ్ అమౌంట్ 12,000 rupees మైనస్ 6,000 rupees. ఎంత అవుతుంది? అన్పెయిడ్ అమౌంట్ 6,000 rupees పే చేయాలి ఇంకానా. ఓకేనా? సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ విధంగా? 12% ఇంట్రెస్ట్ అనేది అన్పెయిడ్ అమౌంట్ మీద. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ పెయిడ్ యాన్యువల్లీ ఈజ్, సో యాన్యువల్గా ఇంట్రెస్ట్ ఎంత పే చేశారో ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఎంత? అన్పెయిడ్ అమౌంట్ మీద కదా. ఎంత ఇక్కడ అన్పెయిడ్ అమౌంట్? 6,000. 12% ఆఫ్ 6,000 ప్లస్ ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 500 పే చేసేస్తారు కదా. సో ఇందులో 500 తీసేస్తే ఇంకేముంటుంది? అన్పెయిడ్ అమౌంట్ 5,500. సో 12% ఆఫ్ 5,500 ప్లస్ ఆ తర్వాత 500 పే చేస్తే ఇంకా అన్పెయిడ్ అమౌంట్ ఎంత ఉంటుంది? 5,000. అంటే 12% ఆఫ్ 5,000 ప్లస్ సో ఆన్. ఆ విధంగా లాస్ట్కి ఎంత ఉంటుంది? 12% ఆఫ్ 500తో కంప్లీట్ అవుతుంది.
ఓకేనా. సో ఇప్పుడు 12% అనేది కామన్ కదా. సో 12% ఆఫ్ ఏం రాయొచ్చు, 6000 ప్లస్ 5500 ప్లస్ 5000 ప్లస్ ఆన్ ప్లస్ 500 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఈ సిరీస్ ఉందో ఈ సిరీస్ని ఏ విధంగా రాయొచ్చు చూడండి. 12% ఆఫ్ 500 ప్లస్ 1000 ప్లస్ 1500 ప్లస్ ఆన్ ప్లస్ ఎంతవరకు 6000. ఓకే. సో ఇది సిరీస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ 500 1000 1500 సో ఆన్ 6000 అనేది ఏ ప్రోగ్రెషన్లో ఉంది, సీక్వెన్స్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎందుకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 500, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 500. సో ఆ విధంగా అన్నిటికీ కూడా కామన్ డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి ఈ సీక్వెన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఓకేనా, అర్థమైందా. సో చూడండి ఇక్కడ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కదా. ఫస్ట్ టర్మ్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 500. కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు 500. నెక్స్ట్ ఇక్కడ ఇది 6000 అనేది ఎన్నో టర్మో ఫైండ్ చేద్దాం. లెట్ nth టర్మ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నానంటే 6000 అని తీసుకుంటున్నాను. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఫామ్లో ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 6000. ఇక్కడ ఏ అనేది ఎంత 500 అని తెలుసు. 500 ప్లస్ n-1 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు 6000 అవుతుంది. ఓకేనా, సింప్లిఫై చేయండి. దట్ ఇంప్లైస్ n-1 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 500 అనేది ప్లస్ చేస్తుంది, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. 6000 మైనస్ 500 అంటే 5500 అయింది. ఓకే, దట్ ఇంప్లైస్ n-1 ఇంటూ 500 ఈక్వల్ టు ఏమొచ్చింది 5500 అని వచ్చింది. సింప్లిఫై చేయండి. n-1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 500 అనేది మల్టిప్లై చేస్తుంది, RHS వైపు వస్తే డివైడ్ చేస్తుంది 500. జీరోస్ క్యాన్సిల్ అయింది, 5 11s 11. n ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 1 ఎంత అవుతుంది 12 అవుతుంది. అంటే ఇక్కడ 6000 అనేది ఎన్నవ టర్ము 12th టర్మ్. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు వాటి యొక్క సమ్ ఫైండ్ చేద్దాం. 500 ప్లస్ 1000 ప్లస్ 1500 ప్లస్ ఆన్ ప్లస్ 6000. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లోని సమ్ ఏ విధంగా ఉంటుంది, Sn ఈక్వల్ టు n/2 బై 2a ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది. సో ఇదే ఫార్ములా ఇప్పుడు యూజ్ చేస్తే n అంటే ఇక్కడ ఎంత 12th టర్మ్ కదా, 12/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 500 ప్లస్ n-1 అంటే 12-1 ఇంటూ డి ఎంత 500. ఓకేనా, అర్థమైందా. సో సింప్లిఫై చేయండి. 2 6 6 ఇంటూ 2 ఇంటూ 500 1000 ప్లస్ 12-1 అంటే 11 ఇంటూ 500 5500. ఏమవుతుంది 6 ఇంటూ 1000 ప్లస్ 5500 6500. దట్ ఎంప్లాయిస్ 0 0 6 5 30 6 6 36 3 39,000. ఓకే, ఇది ఈ సీక్వెన్స్ యొక్క సమ్. మనం ఇప్పుడు ఫైండ్ చేయాలనుకున్నది ఏంటి, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు అనేదే కదా ఫైండ్ చేయాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ యాన్యువల్లీ. సో ఎంత 12% ఆఫ్ 500 ప్లస్ 1000 ప్లస్ 1500 ప్లస్ ఆన్ ప్లస్ 6000. ఇదే కదా వచ్చింది. సో 12% ఆఫ్ ఈ సమ్ ఏమని వచ్చింది మనకు వాల్యూ 39,000 వచ్చింది. 12% ఆఫ్ 39,000. సింప్లిఫై చేయండి. 12% అంటే 12/100 ఇంటూ 39,000. జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 12తో మల్టిప్లై చేయండి. 12 జీరోస్ 12 9s 108 12 3s 36 ప్లస్ 10 46 4,680 రూపీస్ పే చేశాడు. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ట్రాక్టర్ ఎంత పడింది, కాస్ట్ ఆఫ్ ట్రాక్టర్ ఈజ్ ఈక్వల్ టు
ఫస్ట్ కాస్ట్ ఎంత, ట్రాక్టర్ ఎంత కొన్నారు, 12,000కి కొన్నారు, ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు, 4,680 రూపీస్ పే చేశారు. సో టోటల్ ఎంత అవుతుంది, 16,680 రూపీస్ పే చేసినట్టు. ఓకేనా? దిస్ ఈజ్ ద సొల్యూషన్. అర్థమైంది కదమ్మా? జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ గమనించండి, చాలా క్లియర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ సమ్ చూడండి అమ్మా. ఈ సమ్ కూడా ముందు చేసిన విధంగానే ఉంటుంది. ఇది కూడా వింటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, శంషద్ అలీ బైస్ ఏ స్కూటర్ ఫర్ 22,000 రూపీస్. ఓకే, ఇక్కడ ఇతను స్కూటర్ కొన్నాడు, 22,000 రూపీస్కి కొన్నాడు. హీ పేస్ 4,000 క్యాష్. సో ఇందులో 4,000 క్యాష్ పే చేశాడు. సో ఇంకా అన్పేడ్ అమౌంట్ ఎంత ఉంటుంది, 18,000 ఉంటుంది అన్పేడ్ అమౌంట్. అయితే ఏదైతే ఈ అన్పేడ్ అమౌంట్ ఉందో ఈ అమౌంట్ని ప్రతి సంవత్సరం 1,000 చొప్పున పే చేస్తూ వచ్చాడు. 1,000 చొప్పున పే చేస్తూ వచ్చాడు. ఈ 1,000 పే చేసినప్పుడల్లా ఏదైతే అన్పేడ్ అమౌంట్ ఉందో ఆ అన్పేడ్ అమౌంట్ మీద 10% ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ 10% ఇంట్రెస్ట్ ఆన్ 18,000. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1,000 పే చేశాడు కాబట్టి అప్పుడు అన్పేడ్ అమౌంట్ ఎంత ఉంటుంది, 17,000 ఉంటుంది. సో 1,000 ప్లస్ 10% ఆన్ 17,000. నెక్స్ట్ ఇయర్ 1,000 ప్లస్ 10% ఆన్ అన్పేడ్ అమౌంట్. 1,000 తీసేస్తే ఇంకెంత ఉంటుంది అన్పేడ్ అమౌంట్, 16,000. సో ఈ విధంగా పే చేసుకుంటూ వచ్చాడు. సో ఫైనల్గా మనం ఏం ఫైండ్ చేయాలి అంటే ఆ స్కూటర్ యొక్క కాస్ట్ ఎంత పడింది అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? చూడండి ఏ విధంగా చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి, గివెన్ దట్ ఏమిచ్చారు, గివెన్ దట్ శంషద్ అలీ buys a scooter for 22,000 rupees. ఓకే, 22,000 రూపీస్కి స్కూటర్ కొన్నారు. అండ్ పేస్ 4,000 రూపీస్ ఇన్ క్యాష్, 4,000 క్యాష్ పే చేశారు. సో అన్పేడ్ అమౌంట్ ఎంత ఉంటుంది, అన్పేడ్ అమౌంట్ 22,000 మైనస్ 4,000 చేయండి, ఏమవుతుంది, 18,000 ఉంటుంది. ఓకే, అన్పేడ్ అమౌంట్ ఎంత ఉంది, 18,000 ఉంది. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ అనేది ఎంత పే చేశాడో చూద్దాం. ఇంట్రెస్ట్ పెయిడ్ యాన్యువల్లీ ఈజ్, ఇంట్రెస్ట్ పెయిడ్ యాన్యువల్లీ ఈజ్ ఎంత ఇంట్రెస్ట్, 10% ఇంట్రెస్ట్ ఆన్ అన్పేడ్ అమౌంట్ కదా. సో 10% ఆఫ్ 18,000. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, 1,000 పే చేసేసారు కదా, కాబట్టి నెక్స్ట్ ఇయర్ అది ఎంత అవుతుంది, అన్పేడ్ అమౌంట్ 17,000 అవుతుంది. సో 10% ఆఫ్ 17,000 ప్లస్ ఆ నెక్స్ట్ ఇయర్ 10% ఆఫ్ 16,000 ప్లస్ సో ఆన్, ఆ విధంగా 10% ఆఫ్ 1,000 వరకు పే చేస్తారు. సో టోటల్ ఇంట్రెస్ట్ ఇంత అవుతుంది. సో సింప్లిఫై చేయండి. ఇక్కడ 10% అనేది కామన్ కాబట్టి 10% ఆఫ్ ఏమవుతుంది, 18,000 ప్లస్ 17,000 ప్లస్ 16,000 ప్లస్ సో ఆన్ ప్లస్ 1,000. ఓకేనా? సో ఇదే సిరీస్ని ఏ విధంగా రాయొచ్చు, 10% ఆఫ్ 1,000 ప్లస్ 2,000 ప్లస్ 3,000 ప్లస్ సో ఆన్ ప్లస్ 18,000. ఓకేనా? ఫస్ట్ ఈ సమ్ ఫైండ్ చేద్దాం మనం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ 1,000 2,000 3,000 సో ఆన్ 18,000 అనేది ఏ సీక్వెన్స్లో ఉంది, ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత, 1,000, ఇక్కడ 1,000. సో ఈ విధంగా కామన్ డిఫరెన్స్ ఎంత, 1,000 ఉంది డి అనేది. అండ్ ఫస్ట్ టర్మ్ ఏముంది, 1,000.
ఇప్పుడు nth టర్మ్ ఇది 18,000 అనేది ఎన్నో టర్మ్ ఫైండ్ చేయండి. అంటే టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి కదా. సో ఇక్కడ nth టర్మ్ అనేది 18,000 అనుకుందాం. nth టర్మ్ ఏమనుకుంటున్నాం, 18,000 అని తీసుకున్నా. nth టర్మ్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏమవుతుంది, a+n-1 ఇంటూ d అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 18,000. ఏ అంటే ఇక్కడ వాల్యూ 1000 ప్లస్ n-1 ఇంటూ d అంటే 1000 ఈజ్ ఈక్వల్ టు 18,000. దట్ ఎంప్లైస్ n-1 ఇంటూ 1000 ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 1000 ఇక్కడ ప్లస్ చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 18,000 మైనస్ 1000 ఏమవుతుంది, 17,000 అవుతుంది. ఓకే, సో n-1 ఇంటూ 1000 ఈక్వల్ టు ఏమొచ్చింది, 17,000. n-1 ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 1000 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది బై 1000, జీరోస్ క్యాన్సిల్ అయితే 17 ఉంది. n-1 ఈక్వల్ టు 17, n ఈక్వల్ టు ఏమవుతుంది, 18 అవుతుంది. సో ఇక్కడ 18 టర్మ్స్ ఉన్నాయి. 18th టర్మ్ అనేది ఏంటి, ఇక్కడ 18,000. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మనం ఎస్ఎన్ ఫైండ్ చేద్దాం. ఏంటి ఎస్ఎన్, 1000 ప్లస్ 2000 ప్లస్ 3000 ప్లస్ సో ఆన్ ప్లస్ 18,000. సమ్ ఫార్ములా ఏం తెలుసు మనకి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అని తెలుసు కదా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, n అంటే ఇక్కడ 18/2 ఇంటూ 2 ఇంటూ a అంటే 1000 ప్లస్ n-1, n అంటే 18 కదా, 18-1 అంటే 17 ఇంటూ 1000. సో ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 1000 ప్లస్ 2000 ప్లస్ సో ఆన్ ప్లస్ 18,000 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది, 18/2 అంటే 2 9s, సో 9 ఇంటూ 2 ఇంటూ 1000 2000 ప్లస్ 17 ఇంటూ 1000 ఏమవుతుంది, 17,000. 9 ఇంటూ 2000 ప్లస్ 17,000 19,000 ఏమవుతుంది, 9 19s ఏమవుతుంది, 171, 3 zeros. ఓకేనా, సో ఇది ఏంటి, ఈ సమ్ అనేది వచ్చింది. మనం ఏం ఫైండ్ చేస్తున్నాం, టోటల్ ఇంట్రెస్ట్ కదా. టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ యాన్యువల్లీ ఈజ్ ఎంత, ఇంట్రెస్ట్ 10% ఆఫ్ 1000 ప్లస్ 2000 ప్లస్ సో ఆన్ ప్లస్ 18,000 ఇదే కదా. అండ్ ఈ సమ్ వాల్యూ మనం ఫైండ్ చేసాం. 10% అంటే ఏ విధంగా రాయొచ్చు, 10/100 ఇంటూ సమ్ ఎంత ఇక్కడ 1,71,000. సింప్లిఫై చేయండి, జీరోస్ క్యాన్సిల్ అయితే ఇంకేమవుతుంది, 17,100. సో టోటల్ ఇంట్రెస్ట్ ఇంత పే చేసాం. అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఎంత అవుతుంది, కాస్ట్ ఆఫ్ స్కూటర్ కాస్ట్ వచ్చి 22,000 ప్లస్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు, 17,100. సో టోటల్ ఎంత అవుతుంది, ఫైండ్ చేయండి, 00193 39,100 అవుతుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ ఏ స్కూటర్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకే విధంగా ఉన్నాయమ్మా, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఈరోజు మనం సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నుంచి మిస్లేనియస్ ప్రాబ్లమ్స్లో 13th అండ్ 14th ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.